జై దుర్గా భవానీ జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి ఆరోగ్య శాంతి వ్యాపారం అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధికి వ్యవసాయ ఫలితాలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తులారాశి వారు, మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఈ వస్తువులు ఉంటే తీసేయండి. లక్ష్మీదేవి శ్రావణ మాసంలో మీ ఇంటికి రాబోతుంది. ఈ యొక్క చిన్న మార్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక చిన్న మార్పు చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. అయితే ఈరోజు చెప్పే వాటిలో ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదు. ఈ విషయాలు చాలా మందికి తెలిసినా కూడా వాటిని అలాగే ఉంచుతూ ఉంటారు. దానివల్ల నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఎన్ని పూజలు చేసినా కూడా మీకు ఎటువంటి మార్పు కలగదు. మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏ వస్తువులను ఉంచకూడదో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాస్తు శాస్త్రంలో మన ఇంటి లోపల సానుకూల శక్తి ప్రభావాన్ని ఎలా పెంచాలి అనే విషయాలు ఎన్నో చెప్పబడ్డాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువుకు సానుకూల మరియు ప్రతికూల శక్తిని కలిగించే శక్తి ఉంటుంది. వాటిని సరైన స్థలంలో ఉంచకపోతే అది ఇంట్లో ప్రతికూలతను అభివృద్ధి చేస్తుంది. దానివల్ల ఇంటి ఆర్థిక స్థితి కూడా ప్రభావవంతం అవుతుంది. వాటిని సరైన దిశలో సరైన స్థలంలో ఉంచినట్లయితే మన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఆ సానుకూల శక్తి ఇల్లంతా వ్యాపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అనేది అన్ని రకాల ఆనందం మరియు శ్రేయస్సు, వైభవానికి, లక్ష్మి కటాక్షానికి ప్రవేశ ద్వారం లాంటిది. ప్రతికూలతను వ్యాప్తి చేసే ఏదైనా వస్తువుని సింహద్వారం ముందు ఉంచినట్లయితే అది ఆ ఇంట్లో ఇబ్బందులను కొని తెస్తుంది. శాస్త్రంలో ప్రధాన ద్వారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదు. అలా చేస్తే ఇంట్లో మనశ్శాంతి అయితే ఉండదు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు మురికి నీరు పేరుకుపోవటం అనేది చాలా చెడు జరిగే సూచన అని చెప్పుకోవచ్చు. ఈ మురికి నీటిలో అనేక రకాల బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యానికి కారణమవుతుంది. ఇంటి ముందు మనకు మురికి నీరు పేరుకుపోతే వెంటనే దాన్ని తొలగించాలి. రెండోది, ముళ్ళ మొక్కలు. చాలాసార్లు ప్రజలు ముళ్ళ మొక్కలు ఇంటి ముందు నాటుతూ ఉంటారు. పెంచుకునేందుకు ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. గొడవలు పెరుగుతాయి. ఎక్కువగా రోజ్ ప్లాంట్స్ ని పెంచుకోవటం అనేది ఎక్కువగా అలవాటుగా ఉంటుంది. అటువంటి వాటిని ఖచ్చితంగా ఇంటి ముందు ఉంచుకోకుండా చూసుకోండి. ఇంటికి పక్కగా అంటే మనకి ముఖద్వారం ముందు కాకుండా పక్కన పెంచుకునేటట్టు ప్రయత్నించండి. ఇక ఇంటి ముందు తులసి మొక్కను ఇంటి ప్రధాన ద్వారం ముందు పెంచుకోవటం మంచిదే. లేదంటే సువాసన అందించే పువ్వుల మొక్కలను పెంచుకోవచ్చు. మూడవది, ఇంటి ముందు చెత్త డబ్బాలను అస్సలు ఉంచకూడదు. చాలా మంది చెత్త వేయడానికి మెయిన్ డోర్ ముందు ఈ డబ్బాలను ఉంచుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అస్సలు చేయకూడదు. ఇంటి ముందు విద్యుత్ స్తంభం అస్సలు ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది కుటుంబ సభ్యుల పురోగతిని ఆపేస్తుంది మరియు హానికరం. అంతేకాదు, ఇంటి ప్రధాన ద్వారం ముందు దట్టమైన చెట్లు, పెద్ద పెద్ద మొక్కలు అస్సలు ఉండకూడదు. దీనివల్ల వాస్తు దోషాలు పెరిగిపోతాయి. దీనివల్ల సూర్యకాంతి ఇంట్లోకి నేరుగా రాదు. ఉదయాన్నే ఇంటి ద్వారం గుండా సూర్యకాంతి ప్రవేశిస్తే ఇంట్లోని వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. అలాగే ఇంటి ముందు ప్రధాన రహదారి ఎత్తుగా ఉండకూడదు. చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇంటి ముందు గొయ్యి అస్సలు ఉండకూడదు. ఇది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు గుడి కూడా ఉండకూడదు. ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి ఫోటో అస్సలు ఉండకూడదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. ఈ యొక్క చిన్న మార్పు వల్ల శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.